హలో ఫ్రెండ్స్, నెలలో 3 సార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యాదేవి పుణ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జనన అంగాన్ని పూజించే దేవాలయం, ఎటువంటి విగ్రహ ఆరాధన లేని అమ్మవారి ఆలయం, సతీదేవి యోని భాగం పడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య ఆలయం. యావత్ సృష్టికి మూలం అమ్మవారు. త్రిమూర్తులని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చెయ్యాలన్నా ఆమెకే సాధ్యం. అంతటి మహిమగల అమ్మవారి శక్తి స్వరూపిణిగా వెలిసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనదిగా విరజిల్లుతోంది ఈ క్షేత్రం. మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచాల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలిసింది. ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రం అని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించిన ఎలాంటి విగ్రహ ఆరాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జనన అంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరి ఇంతటి ప్రసిద్ధి ఆలయం గురించి ఇంకా ఎంతో విషయాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేయగలుగుతాను. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంతటి ప్రసిద్ధ ఆలయం గురించి వారికి కూడా తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. కామాఖ్యాదేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెప్తారు. ఈ శిల్పరూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, మానవ స్త్రీ మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజులలో యోనిశీల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న గుండంలోని నీరుగా చెప్తారు. మృగశీల నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్ళడానికి చాలామంది భయపడతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ గుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గరుంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వాల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెప్తారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య గుండం, పాతక వినాశ గుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని స్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ గుండంలో స్నానం చేస్తే
ఎలాంటి మహాపాతకమైన నశిస్తుందని, బ్రహ్మహత్య పాతకమైన నివారణ అవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనక భాగంలో మరో గుండం ఉంది. ఇది పార్వతీ గుండం. ముందు గుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ గుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య గుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోనిశిల రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. ఇక్కడ 3 ప్రధాన రూపాలలో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయిన దర్శనమిస్తుంది. పరమశివునిపై అనుగ్రహంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాలు లోపలి శిల్ప సంపద ఆనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంది. ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువుదీరి ఉంది. ఈ ప్రధాన గోపురం మీద ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. భారతదేశం నుంచి కాక ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే కామాఖ్యాదేవి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.